హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మహి బాగుంది. ఈ వీడియో అయితే మహి స్కూల్లో అయితే స్క్వేర్స్తోనే ఎట్లా ఆడుకుంటుందో చూడండి. స్కూల్ అంటే స్కూల్ అయితే కాదు, ప్లే స్కూల్. తను ఎప్పుడు ఇంట్లో ఉంటే బాగా ఏడవడము, అది కావాలి ఇది కావాలని ఏడవడము, ఇంట్లో ఒక్కతే రౌండ్గా తిరగడము, ఇంట్లో మొత్తం తిరుక్కుంటూనే ఉంటుంది. ఆడదుగా, బయట పిల్లలతో ఆడుకోదు కాబట్టి ఇంట్లో ఒక్కతే తిరుక్కుంటుంటుంది, లేకపోతే ఏడుస్తుంది. బాగా గారాబం చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ అయితే మహితని స్కూల్లో జాయిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. అందుకే ప్లే స్కూల్కి అయితే అలవాటు చేస్తున్నాం. తనైతే ఎప్పుడు మమ్మల్ని విడిచి అస్సలు ఉండదు. అందుకే కొంచెం అలవాటు కావడానికి అయితే ప్లే స్కూల్కి అయితే పంపిస్తున్నాం. ప్లే స్కూల్లో అయితే బాగా ఆడుకుంటుంది, బాగా ఉంటుంది. 2 hours 3 hours అట్లయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ చూడాలి మరి ఎట్లుంటుందో, మరి స్కూల్లో ఎట్లా అలవాటు అవుతుందో ఏమో అని మాకే ఏం అర్థమవుతలేదు. మళ్ళీ ఇక్కడ మా ఏరియాలో స్కూల్స్ కూడా లేవు. మాదైతే మంచిర్యాల డిస్టిక్. మా దగ్గర అంటే కరీంనగర్లో అయితే స్కూల్ ఉంది. అంతకుముందు మంచిర్యాలలో ఉండేది, శ్రీరాంపూర్లో కూడా ఉండేది స్కూలు. అందువల్ల మేము ఇక్కడికైతే షిఫ్ట్ అయినాము. శ్రీరాంపూర్లో ఉంది కావచ్చని ఇక్కడికైతే షిఫ్ట్ అయినాం. కానీ స్కూల్ లేదని చెప్పిండ్రు. తర్వాత ఇప్పుడైతే కరీంనగర్లోనైతే స్కూల్ ఉంది, కానీ అది ఇక్కడ నుండి 2.5 hours జర్నీ పడుతుంది స్కూల్కి వెళ్ళడానికి. ఇప్పుడు మా టెన్షన్ అంతా మహి స్టడీ గురించే. మహి చదువుకోవాలి అనే టెన్షన్. కొంతమంది పేరెంట్స్ అయితే, బ్లైండ్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంత చిన్నప్పుడే హాస్టల్లో వేయాలని చెప్తున్నారు. కానీ మాకైతే అసలు ధైర్యం రావట్లేదు. మేమైతే అస్సలు వేయము. మేము అప్ అండ్ డౌన్ చేసినా మంచిదే అని అయితే అనుకుంటున్నాం. కానీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా పాసిబుల్ అవుతుందో చూడాలి. ఇంత చిన్నప్పుడు మాత్రం అసలు వేయను. కనీసం ఒక 10 years వరకైనా నా దగ్గరనే ఉంచుకుంటానని అనుకుంటున్నా. స్కూల్ ఉంటే బాగుండు, మనకు అందుబాటులో స్కూల్స్ ఉంటే బాగుండనే మాకు అనిపిస్తుంది ఎప్పటికీ. కానీ అది మాకు పాసిబుల్ కాదు కదా. మనకు అన్ని స్కూల్ లెక్క ఈ స్కూల్స్ ఉండవు. అది మెయిన్ బాధ అంతా అదే. మన గవర్నమెంట్ డిస్టిక్ ఒక స్కూల్ అయినా బ్లైండ్ స్కూల్ పెడితే బాగుండని నా ఫీలింగ్. ఇది నా ఒక్కదాని ఫీలింగ్ అయితే అస్సలు కాదు. మాకు తెలియకుండానే చాలామంది బ్లైండ్ పేరెంట్స్ ఉన్నారు, కానీ ఎవ్వరు చెప్పుకోరు. హాస్టల్లో వేస్తారు, కానీ ఇంత దగ్గరుంటే వాళ్ళకు కూడా హ్యాపీ కదా అని అనిపిస్తుంది. అందుకే స్కూల్స్ దగ్గర ఉంటే పిల్లల్ని కూడా మనకు దగ్గరుండి చదివించుకోవచ్చని, సేఫ్టీ ఉంటుంది కదా అని. మళ్ళీ ఇలాంటి పిల్లలను బయటికి పంపించడానికి భయం అవుతుంది. టెన్షన్ అంతా ఈ స్కూల్ గురించే. తను అన్నీ బాగా నేర్చుకుంటుంది అనే నమ్మకం నాకు బాగుంది. తను బాగా చదువుతుంది, తనకి మెమరీ పవర్ కూడా బాగా ఉంటుంది. మహి ఏజ్ వాళ్ళైతే అందరూ స్కూల్కి వెళ్తారు. తను మహిత మంచిగా ఉంటే తను కూడా స్కూల్కి వెళ్ళు అని మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. శివాని కూడా, మమ్మీ చెల్లెను స్కూల్కు పంపించవా, నాతోని అందరూ వాళ్ళ చెల్లెలను స్కూల్కు తీసుకొని వస్తారు, నాతో చెల్లెను కూడా పంపించవా మమ్మీ అని అడుగుతాడు శివాను. అలా అడిగినప్పుడు మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఎలా రాసి పెట్టి ఉంటే అలానే జరుగుతుందని అనుకుంటాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మహిని అయితే అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.